ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్లో సెంచరీ కొట్టిన నితీష్ కుమార్ చిన్నప్పటి నుంచి పట్టుదలతో క్రికెట్ నేర్చుకున్నాడని అతని కోచ్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. కడపలో 4 ఏళ్ల పాటు నితీష్కు క్రికెట్లో తానే తర్ఫీదిచ్చారని చెప్పారు. ఎంతో ప్యాషన్తో పట్టుదలతో క్రికెట్ నేర్చుకోవటం వల్ల ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో నితీష్ రాణిస్తున్నాడని చెబుతున్న మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలుగు క్రికెట్ తేజం నితీష్ కుమార్ రెడ్డిపై ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చర్చ జరుగుతుంది. రాబోయే యువ క్రికెటర్లకు తననొక రోల్ మోడల్గా చూపిస్తూ ఉన్నారు. అప్పట్లో నితీష్ ఎలా ఉండేవాడు, అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండేది, అతని టాలెంట్ను ఫస్ట్ ఎలా గుర్తించారు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనము మధుసూదన్ రెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా కంగ్రాట్స్, ఎందుకంటే వన్ ఆఫ్ ద మీ స్టూడెంట్ ఈరోజు ప్రపంచ స్థాయిలో క్రికెట్లో రాణిస్తూ ఉన్నాడు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత మంచి రోజు ఇంత తొందరలోనే మేము చూస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ నితీష్ కుమార్ రెడ్డి. సార్, ఏంటి తను నేటివ్ వైజాగ్, అసలు కడపకు తను ఎందుకు వచ్చాడు, ఎలా ఇక్కడ తన ఫ్యాక్టరీస్ నడిచింది? 2012లో అప్పటి డైరెక్టర్ ఆపరేషన్స్ క్రికెట్ ఎంఎస్కే ప్రసాద్ గారు మంచి రెసిడెన్షియల్ అకాడమీ పెడితే మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గ్రోత్ చాలా బాగుంటుంది. షార్ట్ క్యాంప్స్ వలన ప్లేయర్స్ మళ్ళీ రావడం పోవడం తోటి మేబీ వాళ్ళ టాలెంట్ మిస్ అయిపోవచ్చు. ఒక రెసిడెన్షియల్ అకాడమీ అన్నది 2012-13 సంవత్సరంలో స్థాపించబడింది. దట్ వాజ్ ద ఫస్ట్ రెసిడెన్షియల్ అకాడమీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, డిస్ట్రిక్ట్, ఎనీ స్టేట్ క్రికెట్ అసోసియేషన్. స్థాపించిన తర్వాత దానిలోకి ప్లేయర్స్ని ఎలాగ తీసుకోవాలని చెప్పేసి 13 డిస్ట్రిక్ట్స్ నుంచి స్కౌట్ చేసుకుంటూ ఇంటర్ డిస్ట్రిక్ట్ మ్యాచెస్లో అబ్జర్వ్ చేసుకుంటూ ఏ ప్లేయర్స్ దగ్గర పొటెన్షియల్ ఉంది, వీళ్ళని మనం తీసుకుంటే ఎలాగ మనం చేయొచ్చు అనే కాన్సెప్ట్ తోటి అక్కడి నుంచి వైజాగ్ నుంచి ఆ అబ్బాయిని పిక్ చేసుకొని అలాగ 35 ప్లేయర్స్ని 2013, 14, 15, 13 సంవత్సరంలో స్థాపించబడింది. నితీష్ కుమార్ రెడ్డి 2014, 15 సంవత్సరంలో ఇక్కడ జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి అతని ప్రస్థానము 2018 వరకు కడప డిస్టిక్లోనే కొనసాగింది. ఎంటైర్ క్రికెట్ టెక్నిక్స్ కానీ లేకపోతే టాక్టికల్ పాయింట్ కానీ అన్నీ ఇక్కడ నేర్చుకున్న తర్వాత తన ఎడ్యుకేషన్ కూడా ఇక్కడే 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి పాస్అవుట్ అయ్యి వెళ్ళారు. సార్, ఏంటి నితీష్ ఫస్ట్ అకాడమీలో మీరు చూసినప్పుడు తను బ్యాట్స్మెన్ అవుతాడా, బౌలర్ అవుతాడా, తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే దాని మీద మీకు ఎలాంటి హోప్స్ ఉండేవి? నేను నా ఎక్స్పీరియన్స్ తోటి ఈ అబ్బాయిలో చాలా ఫైర్ ఉంది. ఈ అబ్బాయిని కన్నా మనము ముందుకు తీసుకెళ్ళగలిగితే డిఫరెంట్ వేలో హీ కెన్ బికమ్ ఏ గుడ్ ప్లేయర్ ఫర్ ఆంధ్ర అనే ఒక థాట్ ఉన్నింది. అండ్ డెఫినెట్గా ఆ అబ్బాయి మీద మేము ఫోకస్ చేస్తూ అలాగే ప్లేయర్స్ మీద ఫోకస్ చేస్తూ కొత్త ఇన్నోవేటివ్ టెక్నిక్స్ మేము యూజ్ చేసాము. అంతవరకు టర్ఫ్ మీద కంటే కూడా ఆస్ట్రో మీద ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో మేమేం చేసామంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే టర్ఫ్ వికెట్ మీదే మొత్తం క్రికెట్ ఆడేది. సో రైట్ ఫ్రమ్ ఎర్లీ ఏజ్ నుంచే టర్ఫ్ వికెట్ని ఇంట్రడ్యూస్ చేసేసి రెగ్యులర్గా ఇన్ ఏ గివెన్ డే 1000 బాల్స్ మనం ఎవ్రీ డే ఆడించగలిగితే డెఫినెట్గా వీళ్ళలో ఉన్న పొటెన్షియల్ డెఫినెట్గా బయటకు వస్తుందన్న కాన్సెప్ట్ మాకు వచ్చింది. దాని తగ్గట్టుగానే వికెట్ ప్రిపరేషన్ చేయించుకొని ఎవ్రీ డే మేము ఫోకస్ చేయడం జరిగింది. ఆ రిజల్ట్ ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు. అంటే సార్, నితీష్ ఒక ప్లేయర్గా తను ఎదగడం, ప్రూవ్ చేసుకోవడం, తన యాటిట్యూడ్ ఎలా ఉండేది ఫ్రెండ్స్తో కానీ ఇవన్నీ కూడా? వెరీ బ్రిలియంట్ కిడ్ అండి. యాటిట్యూడ్ వైజ్ కానీ అప్రోచ్ కానీ డెడికేషన్ కానీ చాలా బాగుంది. సో ఇన్ బిట్వీన్ మధ్యలో మ్యాచెస్ ఆడేటప్పుడు ఫ్రీక్వెంట్గా 50s, 55స్లో అవుట్ అయిపోయేవాడు. బయటకు వచ్చి సార్ నేను 50స్లో అవుట్ అయిపోయాను, 55లో అవుట్ అయిపోయాను చెప్పాను. గో ఫర్ ద 100s కొడితేనే మనకు నేషనల్ సర్క్యూట్లో మనకి రికగ్నిషన్ ఉంటుంది అని చెప్పినప్పుడు స్టిల్ 6-7 ఇన్నింగ్స్ 50-60 మధ్యలో అవుట్ అయిపోయాడు. దాని తర్వాత పిలిచి చెప్పిన తర్వాత నేను ఒకటే చెప్పాను, నువ్వు 100 కొడితే నాతో మాట్లాడు, 100 కొట్టకపోతే నువ్వు నాతో మాట్లాడద్దు, జస్ట్ గో అండ్ స్టే అండ్ డూ ద ప్రాక్టీస్. ఆ బీసీసీ అవార్డ్స్లో కూడా ఇండియన్ ప్లేయర్స్, డొమెస్టిక్ ప్లేయర్స్ అందరూ అటెండ్ అయ్యారు. సేమ్ క్యాలెండర్ ఇయర్ విరాట్ కోహ్లీకి బెస్ట్ బ్యాటర్, బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఫ్రమ్ ఇండియన్ టీమ్ బీసీసీఐ నుంచి అవార్డు వచ్చింది. అట్ ద సేమ్ టైం నితీష్ కుమార్ కూడా అండర్-16 కేటగిరీలో వచ్చింది. బోత్ వర్ ఇన్ ద సేమ్ స్టేజ్. రైట్ ఫ్రమ్ ద విరాట్ కోహ్లీ, లెఫ్ట్ ఫ్రమ్ నితీష్ కుమార్ టుక్ ద ట్రోఫీ. అండ్ ఈవెన్చువలీ డౌన్ ద లైన్ 6 years తర్వాత అండ్ సేమ్ విరాట్ కోహ్లీ ద్వారా ఫస్ట్ టెస్ట్ క్యాప్ తీసుకొని అతనితో షేర్ చేస్తూ ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్ ఆడడం అన్నది ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ మొత్తం యావత్ ఆంధ్ర ప్రజలకు కానీ గర్వకారణము. ఇట్స్ ఫర్ కంట్రీ ఆల్సో, ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. మోటివ్గా తీసుకొని, ఆదర్శంగా తీసుకొని క్రికెట్లోకి ఎంటర్ అయ్యాడో అదే క్రికెటర్ విరాట్ కోహ్లీ కెప్టెన్షిప్లో తను మొదటి టెస్టు ఆడడము,
అందులో సెంచరీ సాధించడము ఇవన్నీ కూడా ఒక గొప్ప స్వీట్ మెమరీసు. తను అందుకునే ప్రతి విజయంలో కూడా మాకు కొంత పాత్ర ఉందన్న విషయంలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని మనతో పాటు కోచ్ మధుసూదన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్.